హలో అండి, వెల్కమ్ టు profitmaster.in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా కొంత సెల్ ఆఫ్ అనేది చూసాము. అటు ఏషియన్ మార్కెట్స్లో మరీ ముఖ్యంగా హ్యాంగ్సెంగ్ అయితే 4% కరెక్ట్ అయింది. అయితే మిగతా మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉన్నా కూడా ముందుగా అంటే స్టార్టింగ్లో కొంత పాజిటివ్గా ఉన్నా కూడా తర్వాత సెకండ్ హాఫ్లో అవన్నీ కూడా వీక్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్ కానీ గమనిస్తే +60 పాయింట్స్ ఉండేది -160 పాయింట్స్కి వెళ్ళింది. అదేవిధంగా సౌత్ కొరియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నది కాస్త నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అయితే మన మార్కెట్స్ మాత్రం ఈరోజు అంటే ఒక దశలో 100 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకున్నాం. బట్ పెద్దగా మనకి గ్యాప్ డౌన్ రాలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత డే అంతా కూడా కన్సాలేషన్లో బయలా చెప్పాలి అంటే కన్సాలేషన్లో ఉంది. ఇంకా చెప్పాలంటే లో నుంచి బాగా రికవర్ అయింది. నిఫ్టీ ఓవరాల్గా ఫ్లాట్గా -31 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు హైగాని గమనిస్తే 15,893 అనమాట. ఇక లోగాని గమనిస్తే 15,797. సో ఓవరాల్గా ఫ్లాట్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ నిఫ్టీ లాగా ఈరోజు కూడా డే అంతా కూడా కన్సాలేషన్లో ఉంటూ -89 పాయింట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యని చెప్పొచ్చు. 34,949 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక దీని గురించి పెద్దగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి ఎందుకంటే ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. ఇంకా టాప్ గైనర్స్ కానీ గమనిస్తే ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, దివి ల్యాబ్స్ లాంటివి ఈరోజు నిఫ్టీలో టాప్ గైనర్స్గా ఉంటే మరోవైపు జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటివి ఈరోజు టాప్ లూజర్స్గా ఈరోజు ఉన్నాయన్నమాట. ఇంకా ఇది కాకుండా టాప్ గెయినర్స్ ఓవరాల్గా ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే కోరమండల్ 917 5.5% పెరిగింది. 971 దగ్గర క్లోజ్ అయింది. 917 దగ్గర క్లోజ్ అయింది. గతంలో ఈ స్టాక్ని మనం 8 months బ్యాక్ అరౌండ్ 600 రేట్లో ఇచ్చాము. తర్వాత రీసెంట్ కూడా అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అంటే మనకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ కాకముందు కూడా మాన్సూన్కి అంటే కొంతమంది అడిగినప్పుడు మాన్సూన్కి ఏ స్టాక్ బాగుండొచ్చు అంటే కోరమండల్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాక్ అని గతంలో చెప్పాము. అదేవిధంగా అపోలో హాస్పిటల్ కూడా ఈరోజు 4.63% 4,100 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. దీని 1 year బ్యాక్ యూట్యూబ్ ప్రాఫిట్ మాస్టర్ అందరికీ తెలిసిందే 1200-1300లో చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్ గురించి మనం చెప్పడం జరిగింది. సో ఈ రెండు కూడా ఈరోజు టాప్ గెయినర్స్ అనమాట. తర్వాత రీసెంట్గా లిస్ట్ అయిన అంటే రీసెంట్గా 2 days బ్యాక్ లిస్ట్ అయిన మనకి జొమాటో ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ ర్యాలీ అంటే ఎవరు కూడా ఊహించలేదు. అంటే లిస్టింగ్ ఆ విధంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. తర్వాత లిస్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు ఒక 11% పెరిగింది. ఓవరాల్గా చాలా అంటే వాల్యుయేషన్స్ పరంగా అంటే దీని గురించి మనం చెప్పడం అనేది అంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. అయితే భవిష్యత్తు అనేది కోసం అంటే భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ స్టాక్లో ఇటువంటి బయింగ్ అనేది జరుగుతుంది. బట్ ప్రజెంట్ రేట్లో కన్నా కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్లో దీన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అది కూడా 5-6 ఏళ్ళ కోసం అయితేనే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఓవరాల్గా జొమాటో మీద మేము పాజిటివ్గానే ఉన్నాము. అయితే టైం పీరియడ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతానికి ఏంటంటే బుల్ మార్కెట్ కాబట్టి దీనికి ఎక్స్పెన్సివ్ అయినా కూడా బాగా బయింగ్ జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా బ్రీఫ్గా మార్కెట్స్ గురించి ఇంకా జొమాటో గురించి. ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనకి 717 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే డిక్లైన్స్ 776 స్టాక్స్ అంటే ఎక్కువగా డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈరోజు. ఇంకా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ గమనిస్తే మనకి ఇప్పుడు ఈ వారంలో F&O క్లోజింగ్ ఉంది కాబట్టి దీన్ని బేస్ అంటే ఇప్పుడు మనకి వోల్టాలిటీ అనేది స్టాక్ స్పెసిఫిక్ వోల్టాలిటీ అనేది కొనసాగొచ్చు. తర్వాత ఇంకా నిఫ్టీ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనం లాస్ట్ ఒక 1.5 monthగా ఏం చెప్తున్నామో ఇప్పుడు కూడా అదే చెప్తాను. నిఫ్టీ అదే రేంజ్లో కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. 15,600 15,950. సో ఇది మనకి బ్రేక్అవుట్ రావాలి అంటే మనకి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం చెప్పలేము. ఇంకో బ్రేక్అవుట్ రావాలంటే మనకి హయ్యర్ సైడ్ చూస్తే 15,950 పైన సస్టైన్ కావాలి. ఇంకా డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,600 బిలో రావాల్సి ఉంటుంది. అయితే ఈ వారానికి మాత్రం నిఫ్టీకి అంటే ఈ F&O క్లోజింగ్కి మాత్రం నిఫ్టీకి నేను అనుకోవడం 15,860నే రెసిస్టెన్స్ అని చెప్పగలుగుతాను. అంటే ఇక్కడ నుంచి ఒక 50-60 పాయింట్లు 860 15,860 అనేది ఈ సిరీస్కి అంటే నెక్స్ట్ 3 daysకి సపోర్ట్ అయినా అదే ఉండవచ్చు ఆర్ రెసిస్టెన్స్ అయినా అదే ఉండవచ్చు. ఒకవేళ 15,900 పైకి వెళ్తే 15,860 అనేది సపోర్ట్గా ఉండవచ్చు. ప్రస్తుతానికి రెసిస్టెన్స్ కూడా 15,000 సపోర్ట్ ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి రెసిస్టెన్స్ అంటే 824 దగ్గర ఉంది కాబట్టి 15,860 అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే 35,400 ఆ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 34,600 బ్రేక్ అయితే ఈ సిరీస్లో ఇంకా బ్యాంక్ నిఫ్టీ పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సిరీస్కి చెప్తున్నాను అండి. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇక ఈరోజు రిజల్ట్ చాలా కంపెనీస్ అనౌన్స్ చేశాయండి. మనం
టైం చాలదు కాబట్టి ఒక మాటలో మనం రిజల్ట్ గురించి చెప్పుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్ఎన్టీ రిజల్ట్ వచ్చింది బిలో ఎస్టిమేట్స్ అనమాట. అయితే ఓవరాల్గా మీరు అటు మనకి న్యూస్లో కానీ చూస్తే బాగా ప్రాఫిట్స్ బాగా పెరిగిపోయినట్టుగా మీకు కనపడుతుంది. బట్ అప్పుడు మనకి బేస్ అనేది చాలా తక్కువ ఉంది. ఆ టైంలో కోవిడ్ టైంలో చాలా కంపెనీస్ రిజల్ట్ బాగా అనౌన్స్ చేయలేదు 1 year బ్యాక్ అనమాట, ఇరాన్ ఏదో చూసుకుంటే. కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటే మాత్రం రిజల్ట్ బాగా వస్తాయి అనిపించుంటుంది. బట్ ఓవరాల్గా రిజల్ట్ మాత్రం బిలో ఎస్టిమేట్స్, ఎల్ఎన్టీ బిలో ఎస్టిమేట్స్. తర్వాత యాక్సిస్ బ్యాంకు అంటే అటు రెవెన్యూస్ తర్వాత ప్రాఫిట్స్ పరంగా ఓకే, కాకపోతే అసెట్ క్వాలిటీ అనేది చాలా చాలా దారుణంగా ఉంది. అసెట్ క్వాలిటీ బాగా డిటీరియేట్ అయిపోయింది అనమాట. అసెట్ క్వాలిటీ ఏమాత్రం బాగలేదు. కోటక్ బ్యాంక్ ఇప్పుడు కూడా రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు చెప్పిన మూడిట్లో కోటక్ బ్యాంక్ పర్లేదు అనమాట. బట్ ఓవరాల్గా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్లో ఈ క్వార్టర్లో దాదాపు అన్ని బ్యాంక్స్ రిజల్ట్ అంటే పెద్ద కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్ అంటే హెచ్డిఎఫ్సి కానివ్వండి, యాక్సిస్ కానివ్వండి, ఇట్లా ఐసిఐసి ఇవన్నీ కూడా రిజల్ట్ అనౌన్స్ చేసి అన్నింటిలో ఒకటే కనపడుతుంది మనకి. అసెట్ క్వాలిటీ అనేది బాగా మనకి వీక్ అంటే అసెట్ క్వాలిటీ బాగా తగ్గుతూ వస్తుంది. అది గమనించాలంటే రిజల్ట్ పరంగా మీకు రెవెన్యూస్ పరంగా నెట్ ప్రాఫిట్లు అవన్నీ బాగానే ఉండొచ్చు. ప్రొవిజన్స్ కారణంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ కొంత ప్రొవిజన్స్ పెట్టుంటారు, ప్లస్ ఇప్పుడు కూడా కొంచెం ప్రొవిజన్స్కి ఇచ్చి ఉంటారు. బట్ అవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా మనం చూడాల్సిందంటే ఎన్పిఎస్ పెరుగుతున్నాయండి. బాగా అందరూ కూడా ఎన్పిఎస్ మీద ఒక ఫోకస్ చేయమంటాను. ఎన్పిఎస్ పెరుగుతున్నాయి, అందుకే బ్యాంకింగ్ స్టాక్స్ ఇమీడియట్గా పెరిగే అవకాశం లేదని చెప్తూనే ఉన్నాను. కొంచెం ఇక్కడ నుంచి బ్యాంకింగ్ స్టాక్స్ పెద్దగా భారీగా అయితే ర్యాలీస్ అయితే ఉండకపోవచ్చు, అది గమనించాలి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక ఈరోజు వచ్చిన రిజల్ట్ కొన్ని కంపెనీస్ మాత్రమే చెప్తున్నాను మనకి టైం లేని కారణంగా. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు టిన్ ప్లేట్ ఐరన్ గురించి. టిన్ ప్లేట్ ఐరన్ ఇదేంటంటే అండి టాటా స్టీల్ సబ్సిడీ కంపెనీ అండి. టిన్ ప్లేట్ ఐరన్ కానివ్వండి, ఇంతకుముందు టాటా స్టీల్ లాంగ్ అని మనం గతంలో రికమెండ్ చేసాము. అది దగ్గరగా 400 చేంజ్లో రికమెండ్ చేసాము. మల్టీ బ్యాగర్ అయిపోయిన స్టాక్. తర్వాత దివాళీకి కూడా అందరికి కూడా ఎవరైతే దివాళీలో పార్టిసిపేట్ చేసిన ఉంటారో మనకి వెబినార్లో వాళ్ళకి కూడా ఈ స్టాక్ని రికమెండ్ చేసాం, టాటా స్టీల్ లాంగ్ అనేది. సో సేమ్ టిన్ ప్లేట్ ఐరన్ కూడా ఏంటంటే టాటా స్టీల్ సబ్సిడీ కంపెనీ. అంటే దీనికి టాటా స్టీల్ ఏ విధంగా ఉంటుందో దీని ట్రెండ్ కూడా దగ్గరగా అదే విధంగా ఉంటుంది. సో బిజినెస్ పరంగా చూడాలంటే టిన్ ప్లేట్ పేరులోనే ఉంది. టిన్స్ అంటాం, అంటే మనం ఈ టిన్స్ అని మామూలుగా కంటైనర్స్ 2 రకాలుగా ఉంటాయి. ప్లాస్టిక్ కంటైనర్స్ ఒకటి ఉంటాయి, తర్వాత ఐరన్ బేస్డ్ కంటైనర్, స్టీల్ బేస్డ్ కంటైనర్స్ ఉంటాయి. ఈ టిన్ ప్లేట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడిబుల్ ఆయిల్లోను కానివ్వండి, తర్వాత మనకి పెయింట్ ఇండస్ట్రీలో వాడేది, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ కొన్ని ప్రీమియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కోక్ ఉంది, కోక్ ప్లాస్టిక్లో దొరుకుతుంది మనకి. అదేవిధంగా డైట్ కోక్ కానీ చూసుకుంటే టిన్లో కూడా దొరుకుతుంది. సో ఇటువంటి తయారు చేస్తారండి వీళ్ళు. మెయిన్ బిజినెస్ ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా టిన్స్ తయారు చేస్తూ ఉంటారు. ఫండమెంటల్ పరంగా అటు డెట్ పరంగా టాటా స్టీల్కి డెట్ ఉంది, కానీ దీనికి పెద్దగా ఏం లేదు. చాలా చిన్న కంపెనీ, మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువ మార్కెట్ క్యాప్. ఫండమెంటల్ పరంగా బాగుంది, వాల్యుయేషన్స్ పరంగా కూడా బాగా అట్రాక్టివ్గా ఉంది. సో అయితే దీనికి ఏంటంటే మెయిన్ రా మెటీరియల్ స్టీల్ అనమాట. కాబట్టి ఈ స్టీల్ ప్రైసెస్ ఇట్లా పెరుగుతూ ఉంటే మాత్రం ఈ కంపెనీకి బిజినెస్ పరంగా కూడా డోకా లేదు. దీంతోపాటు ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ అనేది మీద మనకి తెలిసిందే, రాను ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గుతుంది. సో అటువంటప్పుడు ఇటువంటి కంటైనర్స్లో ఏవైతే ఉంటాయో మనకి, అంటే ఎడిబుల్ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ప్లాస్టిక్ కన్నా ఒక స్టీల్లో ఎడిబుల్ ఆయిల్ మన కంటైనర్లో వాడడం అనేది మంచిది, హెల్త్ పరంగా కూడా మంచిది. ఫ్యూచర్లో వాడకం కూడా బాగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఏదేమైనప్పుడు కూడా ఫ్యూచర్ అయితే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కంపెనీ ఫండమెంటల్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే దీన్ని కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. దీంతోపాటు స్టీల్ ప్రైసెస్ స్టడీగా ఉండి పెరుగుతూ ఉంటే మాత్రం ఈ స్టాక్కి డోకా లేదు. అయితే మళ్ళీ వన్స్ స్టీల్ ప్రైసెస్ కరెక్ట్ అయితే మాత్రం కొంచెం ఇన్వెంటరీస్ ఎక్కువ ఉంటే మళ్ళీ నష్టపోవాల్సి వస్తుంది. అది కూడా మైనస్ పాయింట్ ఉంటుంది. బట్ ఏదేమైనా ఇప్పుడు కూడా ఇదైతే ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాకే. టాటా గ్రూప్లో టాటా టిన్ ప్లేట్ ఐరన్ అనేది చిన్న కంపెనీ అయినా సరే ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక 3-4 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ఈ స్టాక్ని ఆల్రెడీ అంటే కొన్న వాళ్ళు హోల్డ్ చేయండి. కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు మాత్రం కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. మంచి కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా టిన్ ప్లేట్ ఐరన్ అనేది మంచి కంపెనీ అండి. దీని గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఇది రీసెంట్గా బాగా పెరిగింది. దగ్గరగా అంటే 52 వీక్లో కానీ గమనిస్తే 118 అనమాట. ఇప్పుడు 249 రూపీస్ ఉంది. మంచి స్టాకే అండి, ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకే. తర్వాత చాలామంది హెచ్డిఎఫ్సి లైఫ్ అనమాట. సో ఇప్పుడు మనం టిన్ ప్లేట్ ఐరన్ దీంట్లో నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ మనకి అంటే ఒక 2 ఇయర్స్లో డబల్ అయ్యే అవకాశాలు కూడా ఉండే, కొట్టిపారేయలేవు. బట్ హెచ్డిఎఫ్సి లైఫ్లో ఇటువంటి రిటర్న్స్ రావండి. ఇదేంటంటే చాలా స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. రేపు భారీగా మార్కెట్ పడినా కూడా దీంట్లో ఎటువంటి చల్లం ఉండదు. అదేవిధంగా
భారీగా మార్కెట్ పెరిగినా కూడా దీంట్లో నార్మల్ అంటే పెద్దగా భారీ మార్పులు అయితే ఉండవు అనమాట. సో ఇదేంటంటే డెకెడల్ థీమ్, అంటే ఒక 10 ఏళ్ల కోసము 12 ఏళ్ల కోసము కొనేసి, అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ అనే కాదు, ఓవరాల్గా డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అటు అటు ప్రొడెన్షియల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే ఒక 10 ఏళ్ల కోసం అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి బాగా ఓపిక ఉండాలి, డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మీకు భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అన్నీ బాగున్నాయి కాబట్టి బాగున్నాయి, కానీ వాల్యుయేషన్స్ పరంగా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. అన్నీ కూడా ఇదనే కాదు, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా డెఫినెట్గా హెచ్డిఎఫ్సి లైఫ్ని ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10 ఏళ్ళు కాకపోయినా అట్లీస్ట్ 5 to 6 years కోసం అయితే కొనుక్కోవచ్చు. బట్ రిటర్న్స్ పెద్దగా ఉండవు. ఇది ఇంతకుముందు జిల్లెట్ అనే స్టాక్ గురించి మనం చెప్పాము, ఏ విధంగా ఒక 15% 16% కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసం అయితే హెచ్డిఎఫ్సి లైఫ్ని ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు. అయితే దీంట్లో మల్టీ బ్యాగర్ అయిపోయే అవకాశాలు, అంటే మల్టీ బ్యాగర్స్ అందరూ అడుగుతూ ఉంటారు, అటువంటి అవకాశాలు పెద్దగా ఉండవండి. ఇప్పుడు టిన్ ప్లేట్ అనే ఐరన్ అనుకోండి, ఇది 4,000 కోట్లు, ఇది డబుల్ కావడానికి పెద్ద కష్టం, అంటే పెద్ద టైం అవసరం లేదు. సో బిజినెస్ మోడల్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఒకసారి కన్జంప్షన్ అంటే ఎక్కువ వాడకం అనేది ఇటువంటి దాంట్లో వాడకం జరిగిందంటే మన ఇండియాలో నెక్స్ట్ 2-3 ఏళ్ళలో ఫాస్ట్గా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో బట్ అది హెచ్డిఎఫ్సి లైఫ్లో ఆ విధంగా ఉండదు, స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత హై ఎనర్జీ బ్యాటరీ గురించి చాలామంది అడుగుతున్నారు. హై ఎనర్జీ బ్యాటరీ ఇది మల్టీ బ్యాగర్ అయిపోయిన స్టాకు 226 నుంచి 2,700 రూపీస్కి వచ్చింది. హై ఎనర్జీ బ్యాటరీ స్టాక్ పేరు హై ఎనర్జీ బ్యాటరీ. సో 200 నుంచి 2,700 రూపీస్కి వచ్చింది. దీని గురించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటే మీరు చాలామంది టెక్నికల్గా అడుగుతున్నారు. సో ఇటువంటి వాటికి టెక్నికల్స్ చూడకూడదు అండి. ఇవన్నీ కూడా ఏంటంటే లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ ప్రమోటర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు తప్ప మిగతా హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ ఎక్కువ పార్టిసిపేషన్ ఉండదండి. ఇదేంటంటే ఆపరేటర్ ఉంటాయి, ప్లస్ ఈ కంపెనీ గురించి నాకు తెలియదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను దీన్ని అవాయిడ్ చేయమని చెప్పడానికి కూడా నాకు తెలియదు, కాబట్టి నేను ఎటువంటి సమాచారం దీని గురించి ఇవ్వలేను. ఎందుకంటే ఇటువంటి స్టాక్స్ గురించి మీకు క్షుణ్ణంగా తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇవి ఎప్పుడు ఎట్లా ఎంతవరకు వెళ్తాయి, ఎక్కడి నుంచి రివర్స్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకు తెలియదు. చాలా చిన్న కంపెనీ, 20 కోట్ల టర్నోవర్, కోట్ల కూడా లేని కంపెనీ అనమాట. సో అటువంటి కంపెనీ గురించి మనం కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు తెలిసిందే, కొన్ని వందల కంపెనీస్ నేను ట్రాక్ చేస్తూ ఉంటాను. అంటే నేను ల్యాప్టాప్ చూడకుండానే చెప్పగలుగుతాను. బట్ ఇటువంటి కంపెనీస్ గురించి మనం పెద్దగా చెప్పడానికి ఏది లేదండి, ఎందుకంటే రిస్క్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. మీ నిర్ణయం మీరే తీసుకోండి. బట్ నా ఉద్దేశం ప్రకారం ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం చాలా వరకు బెటర్. దీనికి టెక్నికల్స్ చూడడం అనేది చాలా తప్పండి. దీని వెనకాల చాలా జరుగుతూ ఉంటాయి, అవి గమనించండి. ఇది ఈరోజు మన స్టాక్స్ అనే టైం మనకి అయిపోయింది. దీంతోపాటు ఈ ఆగస్టు కమింగ్ మంత్ నెక్స్ట్ ఆగస్టులో 7th 8th బెస్ట్ వెస్టర్న్ హోటల్లో, లక్డీ కపూల్ అండి, బెస్ట్ వెస్టర్న్ హోటల్లో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్ అనేది ఉంది. సాటర్డే సండే జరుగుతుందండి. 7వ తారీఖు 8వ తారీఖు అనమాట. బెస్ట్ వెస్టర్న్. ఇంతకుముందు హైదరాబాద్లో 2 మనకి మీటింగ్స్ కండక్ట్ చేసాము, 2 సక్సెస్ఫుల్గా అయినాయి. తర్వాత ఒకటి విజయవాడలో కండక్ట్ చేసాము, అది కూడా చాలామంది అనుకున్న దానికంటే చాలామంది ఎక్కువ వచ్చారు. సో ఇదేంటంటే ఒక ఫస్ట్ డే ఏంటంటే టెక్నికల్ పరంగా, తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి ఉంటుంది. సాటర్డే టెక్నికల్ అనాలిసిస్తో పాటు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ ఉంటాయి. ఇక సెకండ్ డే కంప్లీట్గా ఫండమెంటల్ అనాలిసిస్ అండి. కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ స్టాక్స్ని ఎటువంటి పారామీటర్స్ చూడాల్సి ఉంటుంది, సెక్టర్ వైజ్గా ఎటువంటి పారామీటర్స్ చూడాల్సి ఉంటుంది, సో పొటెన్షియల్ మల్టీ బ్యాగర్ని ఎటువంటిగా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఇటువంటి ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, తర్వాత స్పెక్యులేషన్ అంటే ఏంటి, సో ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా మనకి 7th 8th ఈ మీటింగ్స్లో మనం ఈ ఇన్వెస్టర్స్ మీట్లో మనం మాట్లాడుకుంటాము. దీంట్లో అందరూ కూడా మన టీం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. నేను, ఆర్పి గారు, అరవింద్ గారు, అదేవిధంగా సాయి గారు అందరూ కూడా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి రావడానికి ప్రయత్నించండి. ఇదంతా కూడా కోవిడ్ నిబంధనలు అనుగుణంగానే ఉంటుంది. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా కోవిడ్ నిబంధనలు అనుగుణంగానే ఈ మీటింగ్ అనేది నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా రావడానికి ప్రయత్నించామని చెప్తాను. థ్యాంక్ యూ.